వాక్యము. ప్రార్థనలే బలిపీఠములాయెను, ప్రార్థనలే బలిపీఠములాయెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన లేమి అనేది సైతానికి ఒక ఆయుధంగా మారుతుందా లేదా? నువ్వు నష్టపోవటానికి, నాశనం అవటానికి, నీ కుటుంబం భ్రష్టుపడటానికి, పిల్లలు దారి తప్పటానికి, ఇల్లు శాపంగా మారిపోవటానికి, సైతానుగాడు విలయతాండవం చేయడానికి కుటుంబ ప్రార్థన లేమి, గృహంలో ప్రార్థన లేమి అనేది ఎంత నష్టం. సంఘక్షేమానికి, కుటుంబ క్షేమానికి, సమాజ క్షేమానికి ప్రార్థనా బలిపీఠం కావాలి. ఓకేనా? దాన్ని నిర్లక్ష్యం చేస్తే అదే వాడికి ఆయుధం అవుతుంది. వాడి దగ్గర పర్సనల్గా ఆయుధాలు ఏం లేవు, కానీ మన నిర్లక్ష్యత ఒక ఆయుధం, మన నేత్రాశ ఒక ఆయుధం, మన అవిశ్వాసం ఒక ఆయుధం. కొంతమంది వచ్చి దేవుని బిడ్డలే దేవుడి కంటే కూడా దెయ్యాలను ఎక్కువ నమ్ముతుంటారు. నా కడుపులో మండి అంటాను, ఇప్పుడు నువ్వు సైతాన్ గురించి అంత వర్ణించి చెబుతున్నావు, ఏంది చేతబడి చేశారు, మామూలు ప్రయోగం కాదు, 2 సార్లు చేశారంట, గట్టిగా చేశారంట, అసలు మామూలు గట్టి దయ్యాన్ని వదిలేరంట నా మీదికి అని పెద్ద సోదంతా చెబుతున్నావు. నాకు ఏమాత్రం గట్టి దయ్యం, ఎంత గట్టి దయ్యం? దేవుని కంటే బలమైనది ఏదన్నా ఉందా? ఆయన నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు దయ్యాన్ని గురించి ఎందుకు కలవరపడుతున్నావు? నాకు చాలా వరకు నేను చూసింది ఏంటంటే, దెయ్యం పట్టిన వాళ్ళ కంటే కూడా, దెయ్యం పట్టింది అని వస్తారు చూడండి, ఆ పర్సన్ కంటే కూడా దెయ్యం ఎఫెక్ట్ అనేది ఆ వ్యక్తి పక్కన ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా. నేను ప్రార్థన చేశాను, ఇంకా దెయ్యం రాదన్నాను అనుకో, రాదా? ఆ దెయ్యం పోయిన మనిషి ప్రశాంతంగానే ఉంటుంది. ఈ పక్కన ఉన్నోళ్ళు లేదు, పక్కన ఉన్నోళ్ళు అదిగో అదిగో చూడు, అదిగో అదిగో, ఏంది అదిగో అదిగో, కళ్ళు చూడు పెద్ద చేసింది అనగానే ఆ మనిషి లేదు, నాకెళ్ళి చూసింది. నేను అంటాను, దెయ్యం నీకు కాదు, ఆ మనిషి కొంచెం ప్రశాంతంగా ఉండంటాను. నీకు దయ్యం పట్టింది, అది పోయింది, ఆ మనిషికి భయం పట్టింది, అది బాదు. పిచ్చోళ్ళు. దేవుడి కంటే సైతాను గొప్ప అని ఎప్పుడు నమ్మొద్దు. దేవుని శక్తి కంటే మంత్రశక్తి గొప్పదని ఎప్పుడూ నమ్మొద్దు. అర్థమైందా? ఎప్పుడు కూడా నువ్వు పాజిటివ్గా ఉండి నెగిటివ్ ఆలోచనలు చేయొద్దు. అర్థమైందా? నువ్వు పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనే చేసుకో, నెగిటివ్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనే చేసుకో. నీకు నెగిటివ్ పరిస్థితులు వచ్చినాయి, ఉదాహరణకి ఏదో సమస్యలు సడన్గా వచ్చినాయి అనుకో, నువ్వు పాజిటివ్ థింగ్స్ ఎలా ఉంటాయంటే, ఎలా ఉండాలంటే, ఈ సమస్య వెనక దేవుని బృహత్తర ప్రణాళిక ఏదో ఉంది. అర్థమైందా? దైవజనుడు ముంగమూరి దేవదాసయ్య గారు అంటాడంట, సమస్య సమస్య శోధన వస్తే వచ్చావు కానీ ఏం తెచ్చావో ఇచ్చేళ్ళు అంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి అండి. ఇంకేం చెబుతారు? నడుములు మీకు లాగుతుంటాయి ఈ పాటికి. సమస్య శోధన వస్తే వచ్చావు, ఏం తెచ్చావో ఇచ్చిపో, నా తండ్రి ఏం పంపించాడో ఇచ్చిపో అంటాడు. ఎక్కడ కూడా నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. ఆ నెగిటివ్ థాట్స్తోకి వెళ్ళినందుకు ఏవుగా కర్మ పట్టింది. నీకు దేవుడు అనుకూల పరిస్థితులు ఇచ్చాడా? స్తోత్రం, ఇక ముందుకునే ఇస్తాడు. అదే నమ్మాలి. అలా కాకుండా ఏం జరిగిద్దో ఇప్పటికి ఎట్లుంది, ఏం జరిగిద్దని భజన చేసావు అనుకో, నేను గ్యారెంటీ ఇస్తా, ఖచ్చితంగా జరుగుతాయి. జరగాల్సినవి జరుగుతాయి. ఏవుగా జరిగినవే జరుగుతాయి. కాపాడినావు, కాపాడెదవు, ఇక ముందు కాలము కాపాడినావు, ఇంతకాలము కాపాడెదవు, ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నీకే నా బ్రతుకు సొంతము, నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధన. నీ అవిశ్వాసము, నీ అనుమానం, నీ సందేహం, నీ భయం నీ మీదకి వచ్చింది, అది ఒక ఆయుధంగా తీసుకుంటాడు వాడు. అదే మాట యోబు 3:25 చెప్పాడు కదా, పోయిన ఆదివారం చూపించా.
ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఎందుకు భయపడ్డావు? దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా. ఎందుకు నువ్వు కృంగిపోయావు? ఎందుకు అవకాశం ఇచ్చావు? మనలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, అవిశ్వాసాన్ని బట్టి వస్తాయి. అవి సైతానుకు పెద్ద ఆయుధం.